ఏపీ ఎడ్సెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి రీసెంట్గా మనకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క క్యాండిడేట్ సంబంధించిన రెస్పాన్స్ షీట్తో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి అండ్ రెస్పాన్స్ షీట్ వల్ల క్యాండిడేట్ యొక్క మార్క్స్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు కీలో మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి ఏపీ ఎడ్సెట్ 2026 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు ఏపీ ఎడ్సెట్ సంబంధించి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ బ్లింక్ అవుతూ ఉండడం మీరు చూడొచ్చు. తర్వాత ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ అనేది రెస్పాన్స్ అవడం చూడొచ్చు అండ్ కీ ఆబ్జెక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ మీరు క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఇక్కడ మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు మీ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ మేము ఆల్ క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసి పీడిఎఫ్ రూపంలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ అనుకుంటుంటే బయాలజికల్ సైన్స్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దీన్ని జస్ట్ మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే డౌన్లోడ్ చేసి పీడిఎఫ్ రూపంలో పెట్టుకోవాలి. అండ్ ఈ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్ మనకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే కీలో ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే యూజ్ అవుతుంది. సో కీ ప్రకారము కరెక్ట్ ఆన్సర్ ఏది, మిగతా రాంగ్ ఆన్సర్స్ ఏవి, ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆబ్జెక్షన్ ఎలా చెప్పాలి అనేది ఇది మనకైతే యూజ్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూసి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ది మెయిన్ థీమ్ ఆఫ్ ది ప్యాసేజ్ ఈజ్ అనేది ఇవ్వడం జరిగింది. పావర్టీకి సంబంధించి ఎకనామిక్ గ్రోత్ అంటూ సో వెల్త్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ప్రైస్ రైజింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో రెడ్ కలర్లో క్రాస్ మార్క్ ఏవైతే ఉన్నాయో అవి రాంగ్ ఆన్సర్స్ అనమాట. గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. యాజ్ పర్ వీళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం అయితే ఇఫ్ కీలో మిస్టేక్స్ ఉంటే మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. అంతకంటే ముందు క్యాండిడేట్ సంబంధించిన మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే టాపిక్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు క్యాండిడేట్ సంబంధించిన మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ క్యాండిడేట్ సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన డీటెయిల్స్ అంటే మీరు ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాశారు కాబట్టి మీ యొక్క హాల్ టికెట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. సేమ్ టైం హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ టూ థింగ్స్ అనేది ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ కీ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మీకు సంబంధించి కంప్యూటర్ ద్వారా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ క్వశ్చన్కి ఏ ఆప్షన్స్ పెట్టారు అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో కూడిన మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. దాన్ని మనం రెస్పాన్స్ షీట్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మన డీటెయిల్స్ ద్వారా లాగిన్ అవ్వగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి ఏపీ ఎడ్సెట్ 8th మే కావచ్చు మీకు ఏ డేట్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందో ఆ డేట్కి సంబంధించిన మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే రైట్ సైడ్ కార్నర్లో మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క క్వశ్చన్ పేపర్ని అయితే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేయాలి. ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని క్యాలిక్యులేట్ చేయడానికి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. టోటల్ కీని మీరు కంపేర్ చేసుకొని కీలో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీరు కౌంట్ చేసుకొని 1 కౌంట్ చేసుకొని మీరు టోటల్ మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లేదా మనకు ర్యాంక్ గురించి అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. దాని ద్వారా వితిన్ 2 secondsలో సో మీరు లింక్ అనేది కాపీ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే క్లారిటీ అయితే తెచ్చుకోవచ్చు. ఫస్ట్ మీరు మాన్యువల్గా ఏ విధంగా కౌంట్ చేయాలి అనేది అయితే మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ర్యాంక్ గురించి వెబ్సైట్ ద్వారా వితిన్ 2 seconds 3 secondsలో మీకు సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలని కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్యాసేజ్ రిగార్డింగ్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్యాసేజ్కి సంబంధించి టోటల్గా 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ కీ ప్రకారం రాంగ్ ఆన్సర్స్ అనమాట. ఫస్ట్ 3 ఆప్షన్స్ వచ్చేసి రాంగ్ ఆన్సర్స్, 4th one వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, 4th one కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మీరు కీ కంపేర్ చేసుకునేటప్పుడు ఈ క్వశ్చన్కి మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టారా లేదా అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లోనే డౌన్లో చూడొచ్చు. మీరు డౌన్లో చూస్ క్వశ్చన్ ఐడి అంటూ చూస్ ఆప్షన్ అయితే ఉంటుంది. క్వశ్చన్ ఐడి అనేది ఏంటంటే ఈ క్వశ్చన్కి సంబంధించి పర్టికులర్గా క్వశ్చన్ ఐడి అనమాట. మీకు మాస్టర్ క్వశ్చన్ పేపర్లో అది యూజ్ అవుతుంది. మీకు ఇక్కడ చూస్ ఆప్షన్ వచ్చేసి 1 అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇచ్చిన ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇచ్చిన ఆప్షన్. అంటే క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో బట్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 4th ఆప్షన్ అయితే కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్. సో కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం పెట్టిన ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, కీ ప్రకారం వచ్చేసి 4th ఆన్సర్ అయితే కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది. కీ ప్రకారం 4th ఆన్సర్ కరెక్ట్. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్గా పెట్టలేదు మీరు, అంటే ఈ క్వశ్చన్ రాంగ్ పెట్టారు కాబట్టి మీరు ఇక్కడ మార్క్స్ అనేది కౌంట్ చేసుకోకూడదు. సో కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన కీకి మీరు పెట్టిన ఆప్షన్స్కి ఎన్నైతే మ్యాచ్ అవుతాయో వాటిని మరి కరెక్ట్గా అయితే కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాజ్ పర్ కీ ప్రకారం వచ్చేసి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది. కీ ప్రకారం సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండ్ క్యాండిడేట్ అనేవారు ఎగ్జామ్లో రాసేటప్పుడు సో సెకండ్ ఆప్షనే ఇవ్వడం జరిగింది. సో కీకి మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అయింది కాబట్టి కీ సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చారు. మీరు పెట్టిన ఆప్షన్ కూడా సెకండ్ అని ఉంది కాబట్టి
సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే కరెక్ట్ కావడం జరిగింది. ఇలా టోటల్గా మనకు సంబంధించి ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్లో టోటల్ 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారు అనేది అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే కరెక్ట్ పెట్టడం జరిగిందో అన్ని మార్క్స్ అయితే మీరు కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూడడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్కి కీ ప్రకారం వచ్చేసి 4th ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు, బట్ క్యాండిడేట్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. సో క్యాండిడేట్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ రాంగ్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే యాజ్ పర్ కీ ప్రకారం సెకండ్ ఆప్షన్ కరెక్ట్, క్యాండిడేట్ పెట్టింది కూడా సెకండ్ ఆప్షన్ కాబట్టి ఒక క్వశ్చన్ అయితే కరెక్ట్ కావడం జరిగింది. ఇలా 150 క్వశ్చన్స్ కంపేర్ చేసుకోవాలి. ఎన్నైతే కీకి మీరు పెట్టిన ఆప్షన్స్కి మ్యాచ్ అవుతాయో మీకు అన్ని మార్క్స్ వచ్చినట్టుగా కన్సిడర్ చేయాలి. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ యాజ్ పర్ కీ ప్రకారం థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు థర్డ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి మనకి ఇప్పుడు 2 క్వశ్చన్స్ అయితే కరెక్ట్ కావడం జరిగింది. ఇలా ఎన్ని క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా పెట్టారో వాటి ద్వారా మీరు మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే ఒక డీటెయిల్ అనాలిసిస్ తోటి నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు కీ అనేది ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ కౌంట్ చేసుకోవాల్సిందేనా సార్, ఈజీగా కౌంట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదా అంటూ సో మెనీ ఆస్పెంట్స్ అయితే క్వైరీ చేశారు. మీరు వితిన్ 2 సెకండ్స్లో 3 సెకండ్స్లో మీకు సంబంధించిన టోటల్ క్వశ్చన్స్ కరెక్టా కాదా అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి, టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకు ర్యాంక్ గురూజీ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. దానికోసం మీరు ఫస్ట్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. మీరు లాగిన్ అయిన తర్వాత పైన సెర్చ్ ఆప్షన్లో ఉన్న లింక్ ఏదైతే ఉంటుందో అది కాపీ చేసుకోవాలి. జస్ట్ నేను ఇప్పుడు ఇది కాపీ చేసుకుంటున్నాను. ఈ లింక్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు కాపీ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ కాపీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి లింక్ అయితే కాపీ అవ్వడం జరుగుతుంది. లింక్ అనేది కాపీ అయిన తర్వాత ర్యాంక్ గురూజీ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు డీటెయిల్స్ అనేది సెట్ చేసినట్టయితే సో మీకు అక్కడ ఈజీగా ఆ క్వశ్చన్ పేపర్ సంబంధించిన డీటెయిల్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ నేను ర్యాంక్ గురూజీ అనే వెబ్సైట్కి అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ర్యాంక్ గురూజీకి సంబంధించి ఈ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు లేదా గూగుల్లో ర్యాంక్ గురూజీ అని సెర్చ్ చేసినా కూడా మీకు సో ఇదైతే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ర్యాంక్ గురూజీ అనేది మీరు సెర్చ్ చేయాలి. సో ఈ విధంగా ర్యాంక్ గురూజీ అనేది సెర్చ్ చేస్తే సో మనకు నెక్స్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెబ్సైట్ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దానిపైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు ఆన్సర్ మార్క్స్ క్యాలిక్యులేటర్ అనేది ఉంది కదా, ఆన్సర్ కీ మార్క్స్ క్యాలిక్యులేటర్ అనేది దీనిపైన క్లిక్ చేయాలి. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సమ్ టైమ్స్ మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అడ్వర్టైజ్మెంట్స్ వస్తే మీరు క్లోజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను లింక్ అయితే కాపీ చేసుకోవడం జరిగింది. నేను కాపీ చేసుకున్న లింక్ ఇక్కడ పేస్ట్ చేశాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే కాపీ చేసుకున్నానో అది తర్వాత కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ వస్తే బ్యాక్ ఆప్షన్ అయినా క్లిక్ చేయాలి. సో ఇప్పుడు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో అది సో సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి సో మీరు కరెక్టెడ్ క్వశ్చన్స్ అయితే కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదో ఒక స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత క్యాలిక్యులేట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాలిక్యులేట్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా మనకు సంబంధించి ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఏ రోజు రాశారు, ఏ టైంకి రాశారు అండ్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు టోటల్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి. మీరు ఎకనామిక్స్ సోషల్ స్టడీస్ తీసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్ ఉంది అండ్ తర్వాత ఇంగ్లీష్ ఉంది, టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంది, జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ ఇన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి. దీంట్లో టోటల్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ గాను రైట్ క్వశ్చన్స్ ఎన్ని అనేది అయితే ఈ కాలర్లో ఉంటుంది. ఇది మాత్రమే మనకి ఇంపార్టెంట్ అనమాట. సో టోటల్గా ఈ క్యాండిడేట్ అనే వారు ఎగ్జామ్ రాసేటప్పుడు 70 క్వశ్చన్స్ అయితే కరెక్ట్ పెట్టడం జరిగింది. 70 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టడం జరిగింది. ఏపీ ఎడ్సెట్కి సంబంధించి 70 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారు. అంటే ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్లో యాజ్ పర్ ప్రజెంట్ కీ ప్రకారం 70 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇదే మీ ఫైనల్ స్కోర్. ర్యాంక్ గురూజీ వెబ్సైట్ అనేది కరెక్ట్గానే చూపిస్తుంది. సో మెనీ ఆస్పెంట్స్ కరెక్ట్గా చూపించట్లేదు అంటున్నారు. మీరు ఫస్ట్ వచ్చేసి లింక్ అనేది కాపీ చేసుకొని ర్యాంక్ గురూజీ ద్వారా ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ మీరు మాన్యువల్గా కూడా కౌంట్ చేసుకోండి ఇఫ్ మీకు నమ్మకం లేనట్లయితే. బట్ ఈజియెస్ట్ వే వచ్చేసి ర్యాంక్ గురూజీ ద్వారా మీరు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవడం. వీటితో మీకు సంబంధం లేదు. ఇక్కడ 43 మార్క్స్ ఉంది సార్, ఇక్కడ 80 క్వశ్చన్స్ ఉన్నాయి సార్ అనేది ఇది మీకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఓన్లీ కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని పెట్టారని తెలిస్తే సరిపోతుంది. 70 × 1 70 మార్క్స్ అయితే మీకు యాజ్ పర్ ఎగ్జామ్ కీ ప్రకారం అయితే రావడం జరిగింది. 70 మార్క్స్ అనేది బెటర్ స్కోరా సార్ అంటే 150కి 70 మార్క్స్ అనేది మరి బెటర్ స్కోర్ అయితే ఏం కాదు. సో మనకు 80 కానీ 90 కానీ వచ్చినట్టయితే కొంచెం బెటర్ స్కోర్ అనుకోవచ్చు. సో 80 అబోవ్ ఉన్నట్టయితే ఇంకా మీరు చాలా బెటర్ స్కోర్ తెచ్చుకున్నట్టుగా కన్సిడర్ చేయొచ్చు మీ సబ్జెక్ట్లో. ఎందుకంటే 150కి మనకు 50% వచ్చినట్టయితే బెటర్ ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలని కూడా సో మెనీ ఆస్పెక్ట్స్కి డౌట్ ఉంటుంది. కీలో మిస్టేక్స్ ఉన్నట్టయితే ఇప్పుడు ఆబ్జెక్షన్ గురించి కూడా నేను ఒక లిటిల్ బిట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. దాన్ని బట్టి మీరు కీలో ఏదైనా మిస్టేక్స్ అనేది ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఆ క్వశ్చన్స్కి మీరు ఆబ్జెక్షన్ చెప్పినట్టయితే మనకు ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్లో మార్క్స్ పెరగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది.
సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆబ్జెక్షన్ చెప్పడానికి 12th మే నుంచి 14th మే వరకు అయితే అవకాశం ఇచ్చారు. క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే 14th మే వరకే మనకు అందుబాటులో అయితే ఉంటుంది. ఆబ్జెక్షన్కి సంబంధించి కీ ఆబ్జెక్షన్స్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ యొక్క బ్రౌచర్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడైతే మనకి ఏపీ ఎడ్సెట్కి కీ ఆబ్జెక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు ఆబ్జెక్షన్ చెప్పాలంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన ప్రొఫైల్ డిస్ప్లే అవ్వడంతో పాటు క్యాండిడేట్ సంబంధించిన ఆబ్జెక్షన్ అండ్ ప్రిలిమినరీ కీ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏ క్వశ్చన్ అయితే మిస్టేక్ ఉంది అని ఐడెంటిఫై చేయడం జరిగిందో దానికి సంబంధించి సపరేట్గా క్వశ్చన్ ఐడి అయితే ఉంటుంది. క్వశ్చన్ ఐడి అనేది ఇక్కడ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టార్టింగ్లో మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ విధంగా మీ సబ్జెక్ట్ సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆ యొక్క కీ ఏదైతే మిస్టేక్ ఉందో పర్టికులర్ క్వశ్చన్, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఐడి అనేది ఇక్కడ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ ఐడి ఏ విధంగా కాపీ చేసుకోవాలని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. సో ఇది మనకు సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను క్వశ్చన్ పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్యాసేజ్ కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ సంబంధించిన టాపిక్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక క్వశ్చన్ మిస్టేక్ ఉందంటే ఆ పర్టికులర్ క్వశ్చన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన టాపిక్ అయితే తీసుకోవడం జరిగింది. బ్యాంక్ నోట్ ఫర్ మిల్ ఇన్ ఇండియాకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో ఏదో ఒక మిస్టేక్ ఉంది అనుకుంటే దీనికి మీరు ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకున్నప్పుడు క్వశ్చన్ ఐడి అనేది ఇదనమాట. క్వశ్చన్ ఐడి అనేది ఇదైతే ఉంటుంది. దీన్ని మీరు కాపీ చేసుకోవాలి. ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇది కాపీ చేసుకోవాలి. వన్స్ మీరు క్వశ్చన్ ఐడి అనేది కాపీ చేసుకున్న తర్వాత యాజ్ పర్ కీ ప్రకారం వచ్చేసి ఇక్కడ మైసూర్ కరెక్ట్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. మీ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇప్పుడు ముంబై కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నా, చెన్నై కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నా, లేదా హైదరాబాద్ కరెక్ట్ ఆప్షన్ అనుకున్నా కూడా మీరు సో దానికోసం మీరు ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటే సో ఆ పర్టికులర్ ఆబ్జెక్షన్ చెప్పడానికి ఈ క్వశ్చన్ ఐడి అయితే మనకి ఇంపార్టెంట్. ఇది కాపీ చేసుకున్న తర్వాత కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో వాడు డిఫాల్ట్గా అక్కడ ఇస్తాడు. బట్ మనం ఏదైతే కరెక్ట్ అని చెప్తున్నామో దానికి మనం ఆబ్జెక్షన్ ఇవ్వడానికి ఆ రిలవెంట్ అయితే చూస్ చేసుకోవాలి. ఆర్ ఇక్కడ అనదర్ క్వశ్చన్ ఉంది. సో నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా అని అయితే ఉంది. సో ఇక్కడ జాతీయ విద్యా దినోత్సవం సంబంధించి ఎప్పుడు ఉంటుంది అనేది కరెక్ట్ ఆన్సర్ యాక్చువల్లీ November 11th. బట్ మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కీలో మిస్టేక్స్ ఉన్నట్టయితే ఇది తప్పు అనుకుందాం. దీనికి ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకున్నప్పుడు November 14th కరెక్టా, November 5th కరెక్టా, September 5th కరెక్టా. సో మీరు ఏదైతే ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటారో ఆబ్జెక్షన్ చెప్పాలన్నప్పుడు క్వశ్చన్ ఐడి అయితే కాపీ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి క్వశ్చన్ ఐడి కాపీ చేసుకున్నాను జస్ట్ మీ యొక్క ఎగ్జామినేషన్ పర్పస్లో. సో దానికి తర్వాత మళ్ళీ మనం వెళ్ళేసి ఆబ్జెక్షన్ దాంట్లో ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. సో ఆబ్జెక్షన్ చెప్పడానికి సో ఇక్కడ మనం ఏదైతే రాంగ్ ఉన్న క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్ ఐడి కాపీ చేసుకోవడం జరిగిందో ఐడి అనేది ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నేను క్వశ్చన్ ఐడి అయితే పేస్ట్ చేయడం జరిగింది. వన్స్ మనం క్వశ్చన్ ఐడి అనేది పేస్ట్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి కీ ప్రకారం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం రాంగ్ అనేది ఏ ఆబ్జెక్షన్ పర్పస్ చెప్తున్నామో వాటిని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఆబ్జెక్షన్ 1 వచ్చేసి గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్. మనకు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, 4 ఆప్షన్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు, మిగతాయి రాంగ్ అని ఇచ్చారు అనుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అయినట్టయితే మీ యొక్క ప్రిపరేషన్ ప్రకారం కావచ్చు, మీ యొక్క రెఫరెన్స్ బుక్ ప్రకారం కావచ్చు, ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయినట్టయితే సో గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అనేది మీరు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 1 వచ్చేసి ఏంటి అంటే మల్టిపుల్ ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు, సెకండ్ ఆప్షన్ ఇచ్చారు, థర్డ్ ఆప్షన్ ఇచ్చారు, ఫోర్త్ ఆప్షన్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు. బట్ మీ ప్రిపరేషన్ ప్రకారం థర్డ్ కూడా కరెక్ట్ లేదా ఫోర్త్ కరెక్ట్ అనుకుంటే సో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నప్పుడు ఒక క్వశ్చన్లో మల్టిపుల్ ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటప్పుడు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నన్ ఆఫ్ ది కరెక్ట్ అనేది పైన ఉన్న వాటిలో ఏది కరెక్ట్ కాదు అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ కాదు, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు అనుకుంటే కీ ప్రకారం కరెక్ట్ ఫస్ట్ అని ఇచ్చారు. బట్ ఈ 4 కూడా కరెక్ట్ కాదు అనుకుంటే ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కంప్లీట్ క్వశ్చన్, రాంగ్ క్వశ్చన్ కరెక్ట్గా ఇవ్వలేదు అనుకుంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ చేయాలి. అదర్ ఈ రిలవెంట్ థింగ్స్ కాకుండా ఇంకేమైనా ఉంటే అదర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే ఇక్కడ గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అనేది సెలెక్ట్ చేయగానే సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది అయితే ఇక్కడ అడుగుతారు. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనేది కీ ప్రకారం ఇచ్చారు. సో నేను ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనేది చెప్తున్నాను. సో సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దానికి సంబంధించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు రాంగ్, ఎందుకు కరెక్ట్ అనేది మీరు టెక్స్ట్ రూపంలో అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా. అండ్ ఆఫ్టర్ దట్ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒక ఆబ్జెక్షన్ కీలో కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే ఎన్ని ఆబ్జెక్షన్స్ అయితే చెప్తారో అన్ని 300 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పే చేయడానికి మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే పే చేయొచ్చు. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించిన ప్రాసెస్ అనేది. కీలో మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ చెప్పడానికి.
ఆబ్జెక్షన్ చెప్తేనే వాళ్ళు మార్క్స్ పెరుగుతాయా సార్ అంటే ఎస్, ఆబ్జెక్షన్ చెప్తేనే మార్క్స్ పెరుగుతాయి. కొన్నిసార్లు 1 మార్క్ 2 మార్క్స్ వల్ల కూడా మీకు బెటర్ ర్యాంక్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీ పర్టికులర్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయినా సరే, మ్యాథమెటిక్స్ అయినా సరే, ఫిజికల్ సైన్స్ అయినా సరే, బయాలజికల్ సైన్స్ అయినా సరే, సోషల్ స్టడీస్ స్టూడెంట్స్ అయినా సరే, మీ కీలో మిస్టేక్స్ ఉన్నట్టయితే ఫస్ట్ కీలో ఉన్న మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయండి. ఎక్కువ మిస్టేక్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ప్రయత్నించండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే. అండ్ సేమ్ టైం మీరు ఏదైనా మిస్టేక్స్ అనేది ఫైండ్ అవుట్ చేసినట్టయితే కీలో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన క్వశ్చన్ ఐడితో పాటు ఏది కరెక్ట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్ అనేది మీరు డీటెయిల్గా టెక్స్ట్ అయితే టైప్ చేయండి. మా టీం కూడా దాన్ని ఒకసారి వెరిఫై చేసుకుని మీకు సజెషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మేము రిప్లై ఇచ్చిన తర్వాత మీరు ఆబ్జెక్షన్ అయితే కంప్లీట్గా దానికి చెప్పుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఇఫ్ మీరు చెప్పిన ఆబ్జెక్షన్ కరెక్ట్ అయినట్లయితే వాళ్ళ అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. అదర్వైజ్ అమౌంట్ అనేది రీఫండ్ అయితే అవ్వదు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.